హైదరాబాద్ ఫతేనగర్లోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా 27వ శ్రీ చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక హోమం నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం గృహరక్ష దృష్టదోషి నివారణ కోసం అమ్మవారి ముఖబింబం చిత్రించిన కొబ్బరికాయలు, ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శృంగేరి శారద చండీ సమూహం ద్వారా మా గురువుగారు ప్రవీణ్ శర్మ గారు జూన్ 2024లో ప్రతి అమావాస్యకి చండీ హోమం చేయడం ప్రారంభించారు. ఇవాళ జరిగింది 27వ చండీ హోమం. దీంతో పాటు 51 అంటే ప్రతి నవరాత్రుల్లో 9 సార్లు, 2024 నవరాత్రి 2025 నవరాత్రిలో 9 సార్లు, ప్లస్ శ్రీశైలంలో, మాచర్లలో, శ్రీలంకలో, శ్రీరంగంలో, బాసరలో, వరంగల్ పద్మాక్షి అమ్మవారి టెంపుల్లో అన్నీ కలిపి ఇప్పటికీ 51 చండీ హోమాలు చేయడం జరిగింది. ఇలా ప్రతి నెల అమావాస్య రోజు చేయాలనేది గురుగారి సంకల్పం. ఆదివారం అమావాస్య, అదే అమావాస్య ఆషాఢమైనప్పుడు అకార ద్వయం ఏంటి దాని ఫలితం అంటే, గ్రామదేవతలందరూ కూడా చండీ అమ్మవారి రూపంలో వచ్చి పూజను అందుకొని మనందరినీ ఆశీర్వదించేటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం. ఈ రోజును పురస్కరించుకొని 27వ హోమం. అమ్మవారు నవదుర్గలుగా ఉంటారు, 9 దుర్గలుగా. 9 2 సార్లు కూడితే 18, మూడవసారి కూడితే 27, అంటే 3వ 9 పూర్తయింది నేటితో. 27వ హోమంలో అమ్మవారికి ఆకారంగా, అంటే కొబ్బరి బొండాన్నే పసుపు రంగుతో అలంకరించి అమ్మవారి ముఖాన్ని దాని మీద చిత్రీకరించి అవి ఆ కొబ్బరి బొండాలని కలశం దగ్గర పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా కొబ్బరి బొండాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది ఇంటి గుమ్మానికి ఉట్టిలో అమ్మవారినే రక్షగా పెట్టినప్పుడు అమ్మవారే ప్రతి విషయంలోనూ మనం వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళటానికి, వచ్చేటప్పుడు ఆనందంగా లాభంగా తిరిగి రావటానికి ఆవిడే సాగనంపి ఆవిడే ఆహ్వానిస్తూ మనను ఆశీర్వదిస్తారు. అటువంటి మహత్తరమైనటువంటి ఆషాఢ అమావాస్యను పురస్కరించుకొని ఈ రోజున చండీ హోమం చేసుకున్నాము. భక్తులందరూ కూడా ప్రతి నెల అమావాస్య హోమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి హోమాన్ని ఆచరించి అమ్మవారి దివ్య కృపకు పాత్రులను కాగలరని కోరుచున్నాం. అలాగే A1 టీవీ న్యూస్ ద్వారా మన 2 రాష్ట్రాలకి మంచి భక్తి వార్తలను, అన్ని రకాలైనటువంటి సహజ వార్తలను అందజేసేటువంటి ఆ ఛానల్ వారిని కూడా మనం ప్రోత్సహించి భవిష్యత్తులో దిగ్విజయంగా వారు మనకు సేవ చేసేలాగా అమ్మవారి ఆశీర్వచనాన్ని ఇవ్వాలని కోరుతూ, సర్వే శ్రోతాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.